రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ పేరుతో మోసం చేస్తే తాము ఉద్యోగాల కల్పన చేశామని అన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద 97 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే స్మృతివనంకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తారన్నారు. ఇంద్రవెల్లి సిరికొండ మండలంలో 45 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఇంద్రవెల్లిలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆదివాసీ గూడాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ధ్వజమెత్తారు. ఇన్సూరెన్స్ ఆటో డ్రైవర్కు ఏదైనా సందర్భం చనిపోతే 15 లక్షల రూపాయలు. మన ఎవరైతే ఇంతకుముందు సోదరి ఆటో సంగతి చెప్పింది ఒకటి చెప్తామన్నా. మంచిర్యాల నియోజకవర్గ ఆటో డ్రైవర్లకు ఓనర్లకు శుభవార్త. మాట్లాడి పెట్టిన కంపెనీతోటి ఈ లొల్లి అయిపోయిన తర్వాత 10 తారీఖు తర్వాత టోటల్ ఫ్రీ జరగనంత పెద్ద సభ పోయినసారి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగింది. దానికన్నా పెద్ద ఎత్తున ఈసారి ఇంకా పెద్ద ఎత్తున సభ జరుగుతుందని ఏ రకమైన సందేహం లేదు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు.